హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈరోజు మనం 1 మినిట్లో 3 ఎంట్రీస్ అనేవి చాలా మంచి ఎంట్రీస్ రావడం జరిగింది. అందులో 2 మాత్రమే మనకి సక్సెస్ అయ్యాయి. ఇంకొక ఎంట్రీ అనేది మనకి స్టాప్ లాస్ అనేది హిట్ చేయడం జరిగింది. 5 మినిట్లోకి వచ్చేటప్పటికి మనకి 2 ఎంట్రీస్ వచ్చాయండి. కానీ ఫస్ట్ది ఎంట్రీ అని మనం చెప్పగలమా లేదా అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం దాని గురించి. తర్వాత మనకి 11:55 క్యాండిల్లో మనకి చక్కనైనటువంటి ఎంట్రీ వచ్చింది. అది మాత్రం చాలా మంచి ఎంట్రీ బేస్డ్ ఆన్ 5 మినిట్ టైం ఫ్రేమ్. ఓకేనా? సో ఈ ఎంట్రీస్ని గురించి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, ఈ లెవెల్స్ మనం ఏవైతే మాట్లాడుకున్నాం ఈ రోజు కూడా చాలా చక్కగా రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లెవెల్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వరకు వచ్చినా కానీ అగైన్ మళ్ళీ పైకి వెళ్దామని ట్రై చేస్తే ఈ లెవెల్ అనేది కొంచెం అక్కడ ఆపి కిందకు వద్దాం అంటే ఇక్కడ మనం మార్క్ చేసినటువంటి లెవెల్ ఇక్కడ ఆగి ఈ అరౌండ్ ఈ ఏరియాలో కన్సాలిడేట్ అయి క్లోజ్ అయింది. సో ఫస్ట్ మూమెంట్ ఏదైనా వచ్చిందా అన్నట్లయితే అది ఫస్ట్ 1 అవర్లోనే మూమెంట్ అనేది రావడం జరిగింది. తర్వాత కన్సాలిడేషన్లో ఉంది. ఓకే, సో ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ మనం 1 మినిట్ అండ్ 5 మినిట్ టైం ఫ్రేమ్లో గ్రాడ్యువల్గా అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఓపెనింగ్ అయిన దగ్గర నుంచి 1 మినిట్ టైం ఫ్రేమ్ చూసినట్లయితే చాలా మంది ఏంటి బ్రో మరి స్టార్టింగ్లో నువ్వు ఎంట్రీ వదిలేసావు, డిస్కస్ చేయలేదు అనిపించవచ్చు మీకు. ఈ పర్టికులర్గా ఇలా ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది. దీనికి ఇది నెక్స్ట్ కాన్ఫిడెన్స్ పర్పస్ కోసం ఇలా డ్రా చేసుకున్నట్లయితే మీకు ఈ క్యాండిల్ అనేది 9:18 క్యాండిల్లో ఎంట్రీ అనేది క్రియేట్ అవుతుంది. నేను మీకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, ఫస్ట్ 5 మినిట్స్ మాత్రం ఎలాంటి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయొద్దు అని చెప్పేసి. సో 5 మినిట్ అంటే 9:20 తర్వాతే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి 9:20 కాకముందే మనం ఎంట్రీ అయితే తీసుకోము. అది ఫిక్స్డ్ అండి. అందులో మరి ఇంకా ఎలాంటి మార్పులు ఏం చేసుకోకండి. కాబట్టి ఈ క్యాండిల్ ఎంట్రీ అనేది తీసుకోలేము 9:18 క్యాండిల్లో. ఓకే, లేదు నార్మల్గా నేను అగ్రెసివ్గా వెళ్ళిపోతాను, ఎలాంటి వెయిటింగ్ కూడా నేను చేయను అనుకున్నట్లయితే 9:18 క్యాండిల్లో ఎంట్రీ అనేది రావటం జరిగింది. ఎలా వచ్చిందంటే ఈ ట్రెండ్ లైన్ నెక్స్ట్ ఈ యొక్క సపోర్ట్ లెవెల్ రెండు కలిపి కిందన బ్రేక్ అయ్యి ఈ క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఇమీడియట్గా ఎంట్రీ అయితే ప్లాన్ చేయొచ్చు. బట్ నేను సజెస్ట్ చేసేది అయితే మాత్రం ఫస్ట్ 5 మినిట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయకండి. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా మంది ఇక్కడ డ్రా చేసి ఉంటారు. ఐ థింక్ ఈ ఏరియాలో ఇది ఒక రకమైనటువంటి ఛానల్ అండి. మీకు ఇలా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఛానల్లో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసినట్లయితే మీకు ఇది కూడా కరెక్టే, తప్పు అని నేను అన్నాను. సో ఈ రెండింటిని కలిపి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు అని అనిపిస్తుంది. తీసుకున్నా కూడా తప్పు లేదండి. నేను అక్కడ ఎంట్రీ ఎందుకు కొంచెం రిస్క్ ఇబ్బంది అని అంటున్నానంటే ఇమీడియట్గా మీకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉంది. సో రెసిస్టెన్స్ లెవెల్ ఉన్నంత మాత్రాన ఎంట్రీ తీసుకోవద్దా అన్నట్లయితే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే మీకు ఇక్కడ చూడండి, ఈ ఒక్క దాంట్లో కంటిన్యూస్గా వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కన్సాలిడేషన్, మళ్ళీ ఇక్కడ ఇది మళ్ళీ కన్సాలిడేషన్. సో ఈ ఏరియా అంతా కన్సాలిడేషన్. సో కన్సాలిడేషన్ అవుతూ క్యాండిల్స్ మనకి ఒక ప్యాటర్న్ ఫామ్ చేస్తే అక్కడ స్ట్రెంగ్త్ అనేది ఉండదు. మనకి బ్రేక్ అయిన తర్వాత మొమెంటం కావాలి. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ సక్సెస్ఫుల్ ఆప్షన్ బయర్, మొమెంటం అనేది ఉండాలి. అలా మొమెంటం అనేది ఉండాలి అన్నట్లయితే లోపల ప్యాటర్న్ కూడా మీకు ఇలా క్యాండిల్స్ రావాలని, అలా వస్తేనే మీకు మూమెంట్ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ చూడండి కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మూవ్స్ రావా అంటే రావని నేను అనట్లేదు, వస్తాయి. కానీ ఛాన్సెస్ అయితే మళ్ళీ కన్సాలిడేషన్లో ఉండిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఒకవేళ కన్సాలిడేషన్ అయినా సరే నేను ఇంకా అందులో ఉంటాను అనుకున్నట్లయితే మీ ఇష్టం అది. ఇది అగ్రెసివ్ ట్రేడర్స్ యొక్క ఎంట్రీ అనేది ఈ క్యాండిల్ అనమాట. ఓకే, అలా కాదు నేను కొంచెం సేఫ్గా ప్లే చేస్తాను అనుకున్నప్పుడు మీకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది కూడా బ్రేక్ అయ్యాక ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు. 10:32 క్యాండిల్ అది ఒక రకంగా కొంచెం సేఫ్ ఎంట్రీ అని చెప్పొచ్చు అండి. 10:32 అక్కడ నుంచి మీకు ఇంచుమించుగా ఒక మంచి మూవ్ అయితే రావడం జరిగింది. 884 నుంచి 907 అంటే ఇంచుమించుగా 25 పాయింట్స్ 30 పాయింట్స్ మూవ్ అన్నమాట. దట్స్ ఎ గుడ్ మూవ్. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేటటువంటి ప్రైస్ యాక్షన్ అనేది నెక్స్ట్ ఇదే పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఒకసారి 5 మినిట్ టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇదిగోండి ఈ ఏరియాలో అండి మనం ఇక్కడ ఎంట్రీ చూసాం కదా. ఈ క్యాండిల్ అనేది కొంచెం అగ్రెసివ్ ట్రేడర్స్ 10:16 ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు 10:15 అరౌండ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇది ఉందండి. ఏంటండి ఇక్కడ కన్సాలిడేషన్ ఇక్కడ నుంచి పైకి మూవ్ వస్తుంది. అది ఎందుకు ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న అంతకు ముందు ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 2 స్వింగ్స్ కనెక్ట్ చేసినట్లయితే అది థర్డ్ టైం అక్కడ రెస్పెక్ట్ చేసేటటువంటి ఒక ఏరియా అనమాట.
ఒకసారి ఇది రిమూవ్ చేస్తాను మీకు క్లియర్గా ఉండటం కోసం. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ప్రీవియస్గా స్వింగ్ ఒకటి, అది స్వింగ్. సో దాన్ని కనెక్ట్ చేసి ఎక్స్టెండ్ చేసినట్లయితే థర్డ్ టైం ఇక్కడ, సో థర్డ్ టైం అక్కడ రిజెక్షన్ అనేది తీసుకుంటూ ఉంది. సో కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఎంట్రీకి అదొక చిన్న కాన్ఫిడెన్స్ తీసుకోవచ్చు. బట్ నేను చెప్పాను కదా, ఇక్కడ కన్సాలిడేషన్లో ఉండేటప్పుడు మాత్రం వీలైనంత వరకు అలాంటి ఎంట్రీస్ అనేవి తీసుకోకపోవటం మంచిది. తీసుకోవటం తప్పని కాదు, కొన్ని సార్లు మనకి కన్సాలిడేషన్ ఉండిపోవచ్చు. మనం ప్రాపర్గా పొజిషన్ సైజింగ్ అనేది కొంచెం తగ్గించుకొని, రిస్క్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి పొజిషన్ సైజింగ్ తగ్గించుకుంటే మంచిది అన్న అభిప్రాయం ఇలాంటి ఎంట్రీస్లో. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదిగోండి, ఇది చూడండి, పైన 3 టచెస్ వచ్చే ఈ ట్రెండ్ లైన్, కిందనే ఇది 3 టచెస్ రాలేదు. 3 టచెస్ వచ్చాయా చూడండి, ఇక్కడ 3 టచెస్ రాలేదు. నెక్స్ట్ అది కూడా ఇంకా మనకి ఇదంతా కన్సాలిడేషన్లో వచ్చినటువంటి రివర్సల్. ఇది కొంత పర్వాలేదు, ఇక్కడ కన్సాలిడేషన్ ఉన్నా కూడా. మళ్ళీ ఇక్కడ రివర్సల్ బాగానే ఉంది, మళ్ళీ ఇక్కడ ఇదంతా కూడా కన్సాలిడేషన్. సో దీన్ని మనం 1 మినిట్లో చూసే కంటే కూడా 5 మినిట్లో చూస్తే మనకి చాలా క్లియర్గా ఉంటుంది. సో అదే అండి ఇక్కడ మనం 5 మినిట్ టైం ఫ్రేమ్లో చూసినటువంటి ఈ యొక్క ట్రయాంగిల్ అనమాట. ఒకసారి దాన్ని మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం 3 టచెస్ చూసాం కదా, ఇదొక స్వింగ్, ఇదొక స్వింగ్, ఇదొక స్వింగ్. కిందన మనకి 1, 2 రివర్సల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఈ ఏరియా అంతా కూడా కన్సాలిడేషన్, అదే మనం అబ్జర్వ్ చేసాం ఇక్కడ. సో ఇక్కడ బ్యారిష్నెస్ లో ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్, 3 టచెస్ లేవు కదా బ్రో అని మీరు అనొచ్చు నాకు. ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఒకటి, 2గా తీసుకున్నట్లయితే దాన్ని కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే అదే పాయింట్ ఆఫ్ టైంలో దీన్ని అబ్జర్వ్ చేయండి. ఈ ట్రెండ్ లైన్ని చూసినట్లయితే మీకు ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్గా 2 టచెస్ ఉన్నాయి, ఇక్కడ ఆల్రెడీ 3rd టచ్ కూడా ఫామ్ అయింది. సో ఈ ట్రెండ్ లైన్ కూడా ఇక్కడ బ్రేక్ అవుతుంది. కాబట్టి నేను చెప్పాను కదా 5 మినిట్లో నాకు స్ట్రాంగ్ అనిపించినటువంటి ఎంట్రీ 11:55 క్యాండిల్ అని. ఎందుకంటే 11:50 క్యాండిల్ అనేది కిందన బ్రేక్ అయింది. దో అది కిందన బ్రేక్ అయినప్పటికీ కూడా ఇదంతా కూడా కన్సాలిడేషన్ జోన్ అండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో అది దాటి కిందకి ఎప్పుడైతే 11:55 క్యాండిల్ క్లోజ్ అయిందో, ఆ క్యాండిల్ క్లోజ్ అవుతున్నప్పుడు కానీ నెక్స్ట్ క్యాండిల్ కానీ ఎంట్రీ తీసుకుని స్టాప్ లాస్ అనేది ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని కానీ ఈ క్యాండిల్ యొక్క హైని కానీ పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడైతే ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై అనేది సేఫ్, ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉంది మళ్ళీ పైకి వెళ్ళి. కాబట్టి ప్రీవియస్ క్యాండిల్ హై అనేది పెట్టుకున్నట్లయితే మనం ఇక్కడ చాలా మంచి మూవ్ వచ్చింది. అబ్జర్వ్ చేసినట్లయితే సుమారుగా మనకి ఒక 868 నుంచి 814 అంటే ఇంచుమించుగా 50+ పాయింట్స్ మూవ్ అయితే రావటం జరిగింది. సో 50 పాయింట్స్ అనేది చాలా మంచి మూవే 5 మినిట్ టైం ఫ్రేమ్లో. ఓకేనా, సో అది ఇక్కడ వచ్చినటువంటి 5 మినిట్ టైం ఫ్రేమ్ బెస్ట్ ట్రేడ్. మరి ఇది ఎందుకు మనం ట్రేడ్గా మార్క్ చేయలేదు అన్నట్లయితే, ఫస్ట్ మీకు చెప్పాను కదా, అది కూడా ఒక రకమైనటువంటి ట్రేడ్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక అసెండింగ్ ఛానల్ ప్యాటర్న్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ ఎప్పుడైతే కింద చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయిందో, ఇది బ్యారిష్నెస్కి చాలా క్లియర్ కట్ ఎంట్రీ. దట్టు ఏంటంటే నెక్స్ట్ ఈ ఏరియాలో ఉండేటటువంటి సపోర్ట్ని కూడా బ్రేక్ చేసింది. ఎంట్రీ అయితే తీసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. 5 మినిట్ టైం ఫ్రేమ్ కాబట్టి హ్యాపీగా ఫ్యూచర్స్ అనేది షార్ట్ చేసుకోవచ్చు. కానీ మరి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం అంటే, ఇలాంటి పెద్ద క్యాండిల్స్ వచ్చేటప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టారు అనుకోండి, మీ యొక్క లాస్ అనేది హ్యూజ్ అయిపోతుంది, రిస్క్ చాలా ఎక్కువ అవుతుంది. ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఇంత స్టాప్ లాస్ అనేది కరెక్ట్ కాదు. ఇంకా 92 పాయింట్స్ ఇంచుమించుగా మనకి స్టాప్ లాస్ అవుతుంది. సో ఆ 92 పాయింట్స్ వచ్చిందా లేదా అన్నట్లయితే రాలేదు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రోజు అయితే రాలేదు. ఒకవేళ దాన్ని హోల్డ్ చేసి ఉన్నట్లయితే నెక్స్ట్ డే వస్తుంది. అలా అని మరి స్టాప్ లాస్ హిట్ అయిందా అంటే అవ్వలేదు. సో ఇంత పెద్ద స్టాప్ లాసెస్ అనేవి మనం పెట్టుకోకూడదు. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, 5 మినిట్ టైం ఫ్రేమ్లో 60 పాయింట్స్ కంటే ఎక్కువ ఎస్ఎల్ పెట్టుకుంటున్నారంటే రిస్క్ చాలా ఎక్కువ తీసుకుంటున్నట్టే. మరి అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? ఒక లాజికల్ ఎస్ఎల్ అనేది మనం పెట్టుకోవాలి. ఏంటి ఇక్కడ లాజిక్ ఏముంది? ఈ ఏరియా అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్, లేదా ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయ్యి వచ్చింది. సో దీనికంటే పైన క్యాండిల్ క్లోజ్ అయినా, లేదా ఈ ట్రెండ్ లైన్ కంటే పైన క్లోజ్ అయినా నేను ఎగ్జిట్ అవుతాను. 2 రకాలైనటువంటి స్టాప్ లాసెస్ అనేవి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. కాకపోతే ఏది పెట్టుకోవాలనేది అది ఎవరి డెసిషన్ వాళ్ళదని, డిపెండ్స్ ఆన్ ద రిస్క్ అపటైట్ ఆఫ్ ద ఇండివిజువల్ ట్రేడర్. ఆ ట్రేడర్ యొక్క రిస్క్ అపటైట్ని బేస్ చేసుకొని ఎంట్రీ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటాం. కాబట్టి ఒకవేళ ఈ యొక్క లెవెల్ని స్టాప్ లాస్ గా పెట్టుకున్నట్లయితే ఎస్ఎల్ అనేది అరౌండ్ దిస్ ఏరియా ఉంటుంది, లేదా ట్రెండ్ లైన్ అంటే కొంచెం పైకి ఉంటుంది. అలా మీరు చూసుకున్నట్లయితే మనకి 1:1 అయితే చక్కగా అచీవ్ చేసింది. మనం ట్రేడ్ తీసుకున్నది ఫ్యూచర్స్ లోనే కాబట్టి 5 మినిట్ టైం ఫ్రేమ్ అయితే ఫ్యూచర్స్ కే మీరు స్టిక్ అయ్యి ఉండండి. ఓకే, అట్లీస్ట్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చే వరకైనా సరే ఫ్యూచర్స్ అనేది 5 మినిట్స్ స్టిక్ అయ్యి ఉండండి. ఓకే, పెద్ద ట్రెండింగ్ మూవ్స్ అయితే మనకి ఆప్షన్స్ లో కూడా, ఆప్షన్ బయ్యింగ్ లో కూడా 5 మినిట్ బేస్ చేసుకొని తీసుకోవచ్చు. బట్ అంత మూవ్స్ అనేవి చాలా రేర్ గా వస్తాయి.
వస్తూ ఉంటాయి. కాబట్టి బెటర్ స్టిక్ టు ఫ్యూచర్స్ ఇన్ 5 minute టైం ఫ్రేమ్. ఓకే, సో ఇది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రిస్క్ రివార్డ్ రేషియో కూడా 1:1.4 వరకు కూడా వచ్చింది. ఆ రకంగా చూసుకున్నట్లయితే దీన్ని ట్రేడ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇదే ఒకవేళ మీరు ఆప్షన్ బయింగ్లో ఆప్షన్స్ ఏమైనా తీసుకున్నారు, ఇంత ఫాస్ట్గా వచ్చింది, ఇక్కడ ఇంత కన్సాలిడేషన్ జరిగింది, హ్యూజ్ లాస్లో ఉంటారు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే. అందుకే నేను చెప్తానండి, 5 minute టైం ఫ్రేమ్లో మీరు మొమెంటమ్ బేస్డ్ ట్రేడింగ్ చేసేటప్పుడు రిస్క్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది ఇఫ్ యూ ట్రేడ్ ఇన్ ఆప్షన్ బయింగ్. ఎందుకంటే కన్సాలిడేషన్ వచ్చింది అన్నట్లయితే మీకు హ్యూజ్ లాస్లోకి కన్వర్ట్ అవుతూ ఉంటుంది పొజిషన్. ఓకే, ఇది 5 minute టైం ఫ్రేమ్. ఆ తర్వాత ఉన్నటువంటి ప్రైస్ యాక్షన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది క్లీన్ ఎంట్రీ. ఇందులో మరి ఇంకా ఎలాంటి డిస్కషన్ ఏం చేయాల్సిన పని లేదు. ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్, చిన్న స్వింగ్ వచ్చింది, బట్ ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక బాక్స్, ఈ బాక్స్ ప్యాటర్న్ అంటారు దీన్ని, ఆ బాక్స్లోంచి ఎప్పుడైతే మీకు ఈ ఏరియా నుంచి బయటకు వచ్చిందో క్లియర్ కట్ ఎంట్రీ. ఇంకా స్టాప్ లాస్ అనేది ఆ క్యాండిల్ కంటే పైన, ఈ బ్రేక్అవుట్ లెవెల్ కంటే పైన పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నట్లయితే చాలా మంచి మూవ్ అయితే రావడం జరిగింది. ఓకే, అది 12:44లో వచ్చినటువంటి 1 minute టైం ఫ్రేమ్ ఎంట్రీ. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ అండి. దీన్ని పర్ఫెక్ట్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా డ్రా చేసుకోవచ్చు. సో ఇది మనం ట్రయాంగిల్గా చెప్పుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదిగోండి, ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కన్సాలిడేషన్ అండి. కన్సాలిడేషన్లో ఇదిగోండి ఇక్కడ కన్సాలిడేషన్. సో ఈ కన్సాలిడేషన్ ట్రయాంగిల్స్ కంటే స్క్వీజింగ్ ట్రయాంగిల్స్ బెటర్. బట్ చాయిస్ లేనప్పుడు మనకి ఇది కొంచెం క్లియర్గానే ఉంది, పర్ఫెక్ట్గానే ఉంది. కాబట్టి దీన్ని రైజింగ్ వెడ్జ్ అని అండి కొంతమంది అంటారు, వాళ్ళ ఇష్టం అది. ఇది ట్రయాంగిల్, నేను సింపుల్గా అన్ని ట్రయాంగిల్స్ అనేస్తాను. 3 వచ్చేసి వచ్చేటప్పుడు క్లీన్ బ్రేక్అవుట్ అండి, చాలా క్లీన్ బ్రేక్అవుట్, కానీ మూవ్ అయితే రాలేదు. ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చేసింది. సో ఇక్కడ ఎంట్రీ ఎవరన్నా తీసుకున్నట్లయితే అది తప్పు ఎంట్రీ కాదు, స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. మెయిన్ ఇది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి అన్నట్లయితే మీకు ఇక్కడ 5 minute టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి ఇబ్బంది పెట్టింది. అర్థమైందా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 212 కదా, 212 దగ్గర ప్రైస్ యాక్షన్ చూడండి. సో ఈ ఏరియాలో అనమాట, అర్థమైందా? ఈ ఏరియాలో మనకి ఆ ఎంట్రీ అనేది మనకి వచ్చింది. కానీ పైన మనకి ఈ ఏరియాలో ఈ ట్రెండ్ లైన్ అనేది యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్. మీకు క్లియర్గా 1 minute చూపించినట్లయితే ఇదిగోండి, ఇది ట్రెండ్ లైన్. కొంచెం మీకోసం థిక్నెస్ అనేది పెంచుతాను, మీకు క్లియర్గా అర్థం. ఇదిగోండి, ఈ 3 touchesని బేస్ చేసి మనం ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇలా వస్తుంది. కాబట్టి అది మనకి అక్కడ రెసిస్టెన్స్లో యాక్ట్ చేయటం వల్ల అక్కడ నుంచి ఆ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ బ్రేక్ చేయలేక మళ్ళీ కిందకు వచ్చింది. ఇట్స్ ఓకే. ఒకవేళ ఆ ఎంట్రీ అనేది ఓన్లీ 1 minute టైం ఫ్రేమ్ను బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకున్నట్లయితే ఎంట్రీ అనేది కరెక్టేనండి. ఒక్కొక్కసారి ఇలాంటి ఎంట్రీస్ రెసిస్టెన్స్ ఏదన్నా బ్రేక్ చేసుకొని చాలా ఫాస్ట్గా మూవ్ వచ్చేస్తూ ఉంటాయి. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో అక్కడ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి చాలా ట్రై చేసింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ట్రై చేసింది. బట్ ఎప్పుడైతే ఇంత ట్రై చేసిందో ఈ కన్సాలిడేషన్లో, ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇన్ ఆప్షన్ బయింగ్, ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఆ రోజు యొక్క మ్యాక్సిమం లాస్ వచ్చేసి ఉన్నట్లయితే కొంచెం ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే తక్కువ కన్సాలిడేషన్ కాదు, ఇంచుమించుగా మీకు 1/2 an hour కన్సాలిడేషన్. బట్ ఆ తర్వాత ఒకవేళ మూవ్ వచ్చినట్లయితే అప్పుడు మళ్ళీ రీఎంట్రీ అయితే ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. కిందకి వచ్చింది కాబట్టి ఈ ఎంట్రీ అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చాలా చక్కనైనటువంటి డౌన్ సైడ్ ఎంట్రీ వచ్చింది. దీన్ని మీరు ఎక్స్టెండ్ చేసుకున్నా కూడా ఈ క్యాండిల్ అనేది మంచి డౌన్ సైడ్ ఎంట్రీ. నెక్స్ట్ కాన్ఫ్లుయెన్స్ కూడా బాగున్నట్టే కదా. మరి ఇప్పుడు పైన ఉండేటటువంటి యొక్క రెసిస్టెన్స్ జోన్ కూడా మనకి రెసిస్టెన్స్ దగ్గర బ్యారిష్నెస్. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కన్సాలిడేషన్ యొక్క బ్రేక్ డౌన్ కూడా కిందకి. సో చాలా చక్కనటువంటి ఎంట్రీ. 12:35 క్యాండిల్ అనేది క్లోజ్ అయిన వెంటనే మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే చాలా మంచి మూవ్ వచ్చింది. ఇంచుమించుగా 1:2.8 వరకు, 1:3 అనుకోవచ్చు రిస్క్ రివార్డ్ రేషియో వచ్చినటువంటి ఎంట్రీ. తర్వాత మరి అంత స్ట్రాంగ్ ఎంట్రీస్ అయితే ఏం రాలేదు. ఓకేనా? సో అది ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ ఎంట్రీస్. మళ్ళీ వన్స్ అగైన్ ఇవే లెవెల్స్ అండి. మన నెక్స్ట్ డే కూడా, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్కి కూడా చాలా చక్కగా రెస్పెక్ట్ చేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మనకి జస్ట్ ఇంకొక చిన్న జోన్ అనేది వచ్చింది. ఎందుకంటే ఈ రోజు వచ్చినటువంటి లో ఏదైతే దాన్ని మనం ఇగ్నోర్ చేయడానికి లేదు. సో ఇది అన్నమాట, చూసుకోవాలి. 8:15 నుంచి కొంచెం 8:20 ఆ లెవెల్ అనమాట, అంతే. ఆ ఏరియాలో ఆల్రెడీ మనకి మైనర్ లెవెల్ ఉంది, దాన్ని కొంచెం ఒక జోన్లో చేసుకున్నాం. ఓకేనా? సో అది ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ అండ్ ట్రేడ్ ఆపర్చునిటీస్ ఇన్ 1 minute అండ్ 5 minute టైం ఫ్రేమ్. ఎవరన్నా కొంచెం కంప్లీట్గా ఇన్డెప్త్ నేర్చుకోవాలనుకున్నట్లయితే మన యాప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో మీకు రిలేటెడ్ కోర్సెస్ కానీ అవన్నీ కూడా ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.